తండ్రులు ఎంతమంది అట? ఒక్కడే. కానీ ఈ మధ్యకాలంలో 2 యెహోవాలు, 3 యెహోవాలు, దౌర్భాగ్యపు బోధలు. ఇది కనబడ్డాడు, ఆయన 3 యెహోవాలు అంటున్నాడు, 2 యెహోవాలు అంటున్నాడు అంటే తీసి అవతల పడేయండి. నేనే చెప్తున్నాను కదా, అవకాశం ఇచ్చింది నేనైతే ఇప్పుడు నేనే చెప్తున్నాను అది తప్పు బోధ అని. 2 యెహోవాలు, 3 యెహోవాలు బైబిల్లో లేరు అంటే ఒక్కడే. అర్థమైందా? వాళ్ళు చెబుతున్న ఆ బోధ ఇంతకు మునుపు ఎప్పుడైనా అపోస్తలులు బోధించారా అని మనం చెక్ చేసుకోవాలి. ఈరోజు కొత్త విధానాల్ని, కొత్త సిద్ధాంతాలని, కొత్త ఉద్దేశాలు, మనుష్య జ్ఞానంతో వాళ్ళకి అనిపించింది ఏదో ఒక ఊహలో ఒక కొన్ని వచనాలు వాళ్ళకి అనుకూలంగా మలుచుకొని ఏదో ఒక పాయింట్ చెప్దాం అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెబుతున్న ఆ బోధ ఇంతకు మునుపు ఎప్పుడైనా అపోస్తలులు బోధించారా అని మనం చెక్ చేసుకోవాలి. చేశారా ఎక్కడైనా అపోస్తలు? అలా చేయలేదుగా. మరి వీళ్ళకి ఎలా వచ్చింది? అది ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? అదేదో తెలియని వెర్రితనం అన్నమాట, దారి తప్పించడానికి. కాబట్టి ఏ ఒక్కరూ దారి తప్పిపోవద్దు. బైబిల్ బాగా చదవండి, నేర్చుకోండి. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి తప్ప లేనివి కలపడానికి కానీ చెరపడానికి కానీ మనకు అధికారం దేవుడు ఇవ్వలేదు. ఇందులో ఒకటి కలపడానికి వీల్లేదు, ఒకటి తీసేయడానికి వీల్లేదు. అంత ఖచ్చితత్వంతో ఉండాలి బైబిల్ దగ్గర. అర్థమవుతుందా? నెక్స్ట్ మరొక వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదైనను ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయనే తండ్రి. చూసారా? ఆయన నుండి ఏం కలిగిందట? సమస్తము కలిగెను. ఆయనే ఒక్కడే అన్న పదాన్ని గట్టిగా ఆలోచించండి. తండ్రులు ఎంతమంది అట? ఒక్కడే. కానీ ఈ మధ్యకాలంలో 2 యెహోవాలు, 3 యెహోవాలు, దౌర్భాగ్యపు బోధలు. మీరు అనుకోవచ్చు, అన్న మరి అలా బోధించేవాళ్ళు ఇది వరకు మీతో పాటు వేదికల మీద కనబడ్డారన్నా, మీ ముందు ప్రసంగాలు ఇచ్చారన్న వాళ్ళకంటే అఫ్కోర్స్ ఇచ్చి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఇవ్వట్లేదు. సో మాకు గుర్తుపెట్టుకోండి, ఆ దుర్బోధన నేనే ఖండిస్తున్నాను. కాబట్టి అన్న ఇది వరకు మరి మీ సెమినార్లో పలానా వ్యక్తి కనబడ్డాడు, ఆయన 3 యెహోవాలు అంటున్నాడు, 2 యెహోవాలు అంటున్నాడు అంటే తీసి అవతల పడేయండి. నేనే చెప్తున్నాను కదా, అవకాశం ఇచ్చింది నేనైతే ఇప్పుడు నేనే చెప్తున్నాను అది తప్పు బోధ అని. కాబట్టి దాన్ని బట్టి మీరు డిసైడ్ అయిపోండి అంతే. అర్థమవుతుందా? దుర్బోధ. 2 యెహోవాలు, 3 యెహోవాలు బైబిల్లో లేరు, తండ్రి ఒక్కడే. అర్థమైందా? ఇప్పుడు నల్లనివన్నీ నీళ్ళు కాదు, తెల్లనివన్నీ పాలు కాదు అన్నట్టు మనిషిని చూడగానే ఈ మనిషి మంచోడు, ఈ మనిషి చెడ్డోడు అని మనం చెప్పలేంగా. కొన్నాళ్ళకి తెలుస్తుంది ఈ మనిషి కరెక్ట్ కాదని. అప్పుడు ఆ మనిషిని మనం పక్కన పెడతాం. అదే మాదిరి ఇలాంటి దుర్బోధ ఏదైనా, యెహోవాలు 3, యెహోవాలు 2, ఆ దూతలు కూడా యెహోవాలే, ఆ దూతలు కూడా యెహోవాల వల్లనే ఏదో చెప్పి ఇలా ఏదైనా సరే ఏది మలిచే ప్రయత్నం చేసినా మీరు జాగరూకులుగా ఉండండి, అట్టి వారికి దూరంగా ఉండండి. ఇక్కడ ఏమనుందో అదే నమ్మండి. ఏమనుంది అక్కడ? ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలనబడినను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. తండ్రులు ఎంతమంది అట మనకి? ఒక్కడే తండ్రి, ఒక్కడే అన్న పదాన్ని గట్టిగా అర్థం చేసుకోండి. గ్రంథంలో అదే ఉంది. 2 తండ్రులు, 3 తండ్రులు, 4 తండ్రులు అంటే లేదు, అలా బైబిల్ చెప్పలేదు మనకి. ఒక్కడే దేవుడు ఉన్నాడు. నెక్స్ట్ ఆయన తండ్రి అయిన దేవుడు అన్నాడు ఆయన్నే, ఆయన తండ్రి. నెక్స్ట్ ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనం ఉన్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే. చూడండి, 2 ప్రభువులు, 3 ప్రభువులు అంటే 3 యేసుక్రీస్తులు, 4 యేసుక్రీస్తులు లేరు మనకి. యేసుక్రీస్తు ఎంతమంది ఉన్నారట? ఒక్కడే క్రీస్తున్నాడు మనకి. తర్వాత ఆయన ద్వారాను సమస్తము కలిగెను, మనం ఆయన ద్వారా కలిగిన వారము, అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు అన్నాడు. కాబట్టి తండ్రి ఒక్కడే, కుమారుడు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే. వారు వేరువేరుగా మనకు కనబడుతున్నారు. వేరువేరుగా ఉన్నప్పటికీ వారు అన్ని విషయములలో ఏకమై ఉన్నారు, అంటే ఏకత్వము కలిగి ఉన్నారు. ఇప్పుడు చూడండి, మనం అందరం ఒకటే అంటే మనం అందరం ఏమై ఉన్నాం? ఏకభావం కలిగి ఉన్నాం. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకభావం కలిగి ఉన్నారు. కానీ కుమారుడికి తండ్రి సుప్రీం, ఆయన తండ్రికి లోబడతానని ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకా మరొక విచిత్రమైన సందర్భం ఉంది బైబిల్ గ్రంథంలో, ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 48-49 వచనాలు ఒకసారి చదవండి. ఎంత విచిత్రంగా ఉందో ఇది నటన కాదు సుమా, వాస్తవం.
ఏదో భూమి మీద ఉన్నాడు కాబట్టి, శరీరధారిగా ఉన్నాడు కాబట్టి అలా నటించాడని ఎవరైనా అంటే అది తప్పది. దావీదుకి ప్రభుకి తేడా లేనట్టే ఉంటుంది. ఇంకప్పుడు దావీదు నటించాడు, వాస్తవం. యేసుక్రీస్తు నటించలేదు, వాస్తవం. నా పాయింట్ మీరు క్యాచ్ చేయాలి. దావీదు వెర్రివాని వల్లే నటించాడు, వాస్తవం. యేసుక్రీస్తు ఏనాడు తన బ్రతుకులో నటించలేదు, వాస్తవం. ఆయన ఇక్కడ ఎలా ఉన్నాడో పరలోకంలోనూ అలాగే ఉన్నాడు, అక్కడ ఎలా ఉన్నాడో ఇక్కడ అలాగే ఉన్నాడు తప్ప నటించాల్సినంత కర్మ నా ప్రభువుకి పట్టలేదు. ఇక్కడ ఒక పాయింట్ చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 48-49 వచనాలు జాగ్రత్తగా చూద్దాం. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చేవాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. ఎలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు. నోట్ దిస్ పాయింట్, అండర్లైన్ దట్ వర్డ్. నా అంతట నేనే మాట్లాడలేదు. మరి ఏంటట? ఎలా మాట్లాడేట ఆయన? నేను ఏమనవలెనో, ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన పరలోకపు తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేను ఎరుగుదును కనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేనేం మాట్లాడాలో అది ఆయన ఏం చెప్పాడో అదే మాట్లాడుతున్నాను. నా అంతట నేను మాట్లాడలేదు. నేను నా తండ్రి వద్ద వినిన సంగతులే లోకమునకు బోధిస్తున్నాను. అంటే నేను విన్నాను, నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను, ఆయన ఏదైతే చెప్పాడో అదే చెప్తున్నాను అన్నారా యేసుక్రీస్తు? ఒకవేళ ఇది నటన అనుకోండి, రేపు పొద్దున మనం నిత్య జీవానికి వెళ్ళాక ప్రభు అదంతా నటనేనా ప్రభు అంటే నటనేనా ఆయన, నాలో ఉన్నదే చెప్పా, కానీ అక్కడ అలాగ అనాలి కాబట్టి అలాగ అన్నాడు అనుకోండి, కానీ బాగుంటుంది అది. ఇప్పుడు ఉదాహరణకి నేను ఈ సబ్జెక్ట్ ఎలా చెప్తున్నానంటే, ఆ బ్రదర్ నాని గారు నాకు ప్రిపేర్ చేసి ఇచ్చారు, ఆయన ఏదైతే ప్రిపేర్ చేసి ఇచ్చాడో అది మక్కి నేను మీకు చెప్తున్నాను అని అన్నాను. ఇప్పుడు సీరియస్గా అన్నాను, అలాగని నేను వెళ్ళిపోయా. నేను ఆయనకేం ప్రిపేర్ చేసి ఇస్తాను, ఆయనంతటా ఆయనే చెప్పుకున్నాడు, నేనే నా ప్రమేయం ఏమీ లేదని ఆయన అన్నాడు. అప్పుడు నేను పక్కకు వచ్చిన తర్వాత ఏమయ్యా అలా చెప్పావు ఏంటి, ఇందాక నేను ఎప్పుడు నీకు ప్రిపేర్ చేసి ఇచ్చాను, అలా ఎందుకు చెప్పావు అన్నాడు అనుకోండి ఆయన. అప్పుడు నేను ఏదో సరదాగా అన్నానండి మన వాళ్ళతోటి అనగానే ఇప్పుడు నా మీద మీకు ఇంపాక్ట్ ఏమైపోద్ది? తుస్సుమని పోద్ది. అంటే ఇందాక నువ్వు చెప్పింది మేము నమ్మేశామయ్యా, మేము నమ్మేశాం, ఆయన ప్రిపేర్ చేసి ఇచ్చిందే నువ్వు ఇక్కడ చెప్పావని మేము నమ్మేశాం. మళ్ళీ కాసేపు ఉన్నాక ఆయన వచ్చాక నువ్వేం చేసావు? గాలి తీసావు. ఆయనవి నీ గాలి తీసాడు. ఆయన ఇవ్వలేదట కదా, నువ్వే ప్రిపేర్ చేసుకుని చెప్పి ఆయన చెప్పాడని అబద్ధం చెప్పాడు కదా. అంటే అది అంతా ఎంత వినటానికి ఎంత అసహ్యంగా ఉంది అది. మాట మార్చితే సత్యం ఏమైపోద్ది? అసత్యం అయిపోద్ది. జస్ట్ మాట మార్చితే సత్యం ఏమైపోద్ది? అసత్యం అయిపోద్ది. ఆ బాటిల్ నేనే తీసా అక్కడ పెట్టా. నువ్వు వచ్చినప్పుడు ఆ బాటిల్ ఎవరు తీశారని అడిగితే నేను తీద్దాం అనుకున్నాను కానీ తీయలేదు, ఎవరు తీశారో నాకు తెలియదు అన్నాను. మొత్తం ఏమైపోయింది? అక్కడికి ఏమైపోయింది? మారిపోయింది, కథ మారిపోయింది. అంటే చిన్న తేడా మొత్తం మారిపోయింది. ఇప్పుడు యేసుప్రభు దయచేసి అలాంటి వాటికి దూరంగా ఉండండి. యేసుప్రభు ఎప్పుడూ కూడా నటుడు కాడు. నా అంతటా నేనే మాట్లాడలేదు అన్నాడంటే హీ వాజ్ జెన్యూన్. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు కూడా జెన్యూన్గా ఉన్నాడు, జెన్యూన్గా మాట్లాడుతున్నాడు. ఆయన జెన్యూన్ క్యాండిడేట్. శరీరధారిగా ఉన్నప్పుడు కూడా చాలా నిక్కర్చిగా, చాలా పర్ఫెక్ట్. ఎక్కడా కూడా ఆయనలో ఎంత డిఫెక్ట్ లేదు. ఎంత తప్పు పట్టుకోవడానికి మన బతుకులు సరిపో అని చెప్తున్నాను. ప్రభువా అని నువ్వు వేలెత్తి చూపించడానికి ఆయన నీ ముందు నిలబడే అంతటి వాడు చిన్నవాడు కాడు. ఆయన మహాపర్వతం లాంటి వాడు. యేసుక్రీస్తు అంటే మహాపర్వతం. ఆయన గొప్పతనాన్ని ప్రశ్నించడానికి కూడా మన జీవితాలు సరిపో, అంత గొప్ప జీవితం అయింది. అలాంటి యేసుక్రీస్తుని మనం ఒక యాక్టర్గా చూపించడం తప్పు కదా. కాబట్టి ఇప్పుడు నా అంతటి నేనే మాట్లాడలేదు అన్నదాన్ని నేను సంపూర్ణంగా నేను నమ్ముతున్నాను. గ్రంథంలో ఉన్న విషయాన్ని నువ్వు నమ్ముతున్నావా? నమ్మాలి. రేపొద్దున తప్పు అని ఎవడైనా అన్నాడు అనుకోండి, అంత కాదు కానీ అదంతా వేరేలే, నీకు తెలియదులే అన్నాడు అనుకోండి, మనం ఏమనాలి? బాబు నాయన నీకు నమస్కారం, నువ్వు వెళ్ళి బాబు తూర్పు తిరిగి దండం పెట్టు, నాకు నువ్వు కొత్త కథలు చెప్పకు వెళ్ళని చెప్పాలి. అపోస్తలులు దీన్ని ఒప్పుకున్నారు.
అపోస్తలులు ఒప్పుకుని దీన్ని రూఢిపరిచారు. యోహాను సువార్త ఆయనతో పాటు తిరిగిన యోహాను గారు చెప్తున్నాడు, శిష్యుడైన యోహాను గారు రాశాడు. వాస్తవం అది. సో ఇక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకో స్టెప్ ఉంది ఇందులో, అక్కడికి తీసుకెళ్తాను మిమ్మల్ని. ఇప్పుడు చూడండి, అదే యోహాను సువార్త 16వ అధ్యాయం 12 నుంచి చదువుదాం. ఇప్పుడు 12వ అధ్యాయంలో చదివేశాం కదా, 12వ అధ్యాయం 48, 49 చదివాం. ఇప్పుడు 16వ అధ్యాయం 12 నుంచి చదువుదాం, ఒకసారి చూడండి. ఇప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయం 12 సెకండ్ వెర్షన్ ఇది. చూడండి ఇక్కడ ఏమని ఉందో. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహించలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ అనగా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఇక్కడ మళ్ళీ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. ఆయన అనగా పరిశుద్ధాత్ముడు తనంతట తానే ఏమీ బోధింపక, ఇందాక నా అంతట నేనే కాదు, ఆయన చెప్పిందే నేను మీకు చెప్తున్నా. ఇక్కడ తనంతట తానే ఏమీ బోధింపక, ఇక్కడ ఇది అండర్లైన్ చేసుకోండి, అక్కడ అది అండర్లైన్ చేసుకోండి. రెండు వచనాలు దగ్గర పెట్టుకుని చదువుకోండి. తండ్రి బోధించినది కుమారుడు బోధిస్తున్నాడట. తండ్రి ఏదైతే మాట్లాడమన్నాడో అదే కుమారుడు మాట్లాడుతున్నాడట, అంతే తప్ప తనంతట తానేం మాట్లాడలేదట. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆయన అనగా పరిశుద్ధాత్ముడు తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయును కనుక నన్ను మహిమపరచును. ఎందులో తీసుకుంటాడట? నా వాటిలోనివి తీసుకుంటాడు. నా వాటిలోనివి, తనంతట తాను బోధించడు, నా వాటిలోనివి తీసుకుంటాడు. అర్థమవుతుందా? నా వాటిలోనివి తీసుకుని మీకు బోధించును కనుక నన్ను మహిమపరుస్తాడు. నా వాటిలోవి తీసుకుంటాడు కాబట్టి నన్ను మహిమపరుస్తాడు. ఇప్పుడు మహిమ నాకు, నా ద్వారా తండ్రికి. ఏమండి? నన్ను మహిమపరుస్తాడు. నెక్స్ట్, తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయనని నేను చెప్పి తిని అన్నాడు. ఇక్కడ మళ్ళీ క్లారిటీ ఇచ్చాడు. అంటే నా వాటిలోనివి అనగానే తండ్రివే, తండ్రికి కలిగినవి నావి, తండ్రి దగ్గర నేను తీసుకుంటే నా దగ్గర నుంచి మళ్ళీ ఎవరు తీసుకుంటున్నారు? పరిశుద్ధాత్ముడు తీసుకుంటున్నాడు. ఇది క్లారిటీ, ఎంత క్లారిటీగా ఉందో చూడండి ఇక్కడ మనం చదువుతున్నటువంటి సందర్భం. ఇక్కడ నటనకు ఆస్కారం ఉందంటారా ప్రియులారా? చెప్పండి. లేదు, అది వద్దు. ఆ మాట పాపం, ఆ మాట అనకూడదు. మనం దేవుడు నటుడు అన్నట్టుగా మనం మాట్లాడకూడదు. దేవుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే, అంతే తప్ప ఏదో యాక్టింగ్ చేసి ఆ పాత్రలు సృష్టింపబడిన పాత్రల్లో ముగ్గురుగా ఇద్దరే ఒక్కడే ముగ్గురుగా యాక్టింగ్ చేయడమను, లేకపోతే ముగ్గురు ఒక్కడిగా యాక్టింగ్, ఈ యాక్టింగ్స్ ఏమీ లేవు. వారు ఏకమై ఉన్నారన్నది సత్యం, ఒక్కటిగా ఉన్నారన్నది సత్యం, కలిసి ఉన్నారన్నది సత్యం. అంతే తప్ప ఒక్కడే అనేది మాత్రం, అంటే ముగ్గురు కలిపితే ఒక్కడు అనేది మాత్రం ఎక్కడ బైబిల్ చెప్పలేదు. ఒక్కడు ముగ్గురుగా పాత్రలు పోషించాడని ఎక్కడ బైబిల్ చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనం అందరం, నేను, నానిగారు, లేకపోతే మన రాజు, మన తమ్ముడు శ్రీను, మేమందరం ఏకమై ఉన్నాము అన్నాం అనుకోండి. దాని అర్థం ఏంటి? వీళ్ళందరూ ఒకటే, అంతేనా? మీరు నాకు చెప్పక్కర్లేదయ్యా, ఆ పండుగారికి చెప్పండి చాలు, లేకపోతే ఆ రాజుగారికి చెప్పండి చాలు, నాకు చెప్పినట్టే అన్నాం అనుకోండి. అంటే నేను పండుగారు ఒకడేనా? లేదా నేను రాజుగారు ఒకడేనా? కాదు కదా. ఆయన చెప్తే నాకు చెప్పినట్టే అని అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళందరూ ఒకటే, ఏకమై ఉన్నారు, ఒక టీం. అలాగే సంఘమంతా ఒకటే, ఏకత్వం, ఏకమై ఉన్నారు, ఒక్కటిగా ఉన్నారు. కానీ తండ్రి సుప్రీం, కుమారుడు పరిశుద్ధాత్ముడు. సర్వములో సర్వముగు నిమిత్తము తనకు సమస్తమును లోపరిచిన తండ్రికి కుమారుడు తానే లోబడును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చెప్తాడు. సో ఇంత అద్భుతంగా బైబిల్ ఉంటే, కాదండి మనం ఏదో కలగూర వంటకం చేద్దాం, పచ్చడి చేద్దామంటే, కిచిడి చేద్దామంటే బైబిల్ ఒప్పుకోదు. ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించాలి. ఇంకా నీకేమైనా తెలుసుకోవాలని ఉందా? ఇందులో లేనిది ఏమైనా తెలుసుకోవాలనుకో, ఒకటే మార్గం. అదేంటంటే, ఏంటది? నువ్వు చచ్చి పరలోకానికి వెళ్ళాక, నువ్వు చచ్చి నిత్యజీవానికి వెళ్ళాక ఒకళ్ళు ఇందులో లేనిది ఏమైనా తెలియజేయాలంటే అప్పుడు దేవుడు తెలియజేస్తాడు. అప్పుడు నేర్చుకో. ఇంతకీ నీకు క్యూరియాసిటీ ఉంటే
ఇందులో లేనిది నాకు కావాలి ప్రభు అని ఏమని అంటే అక్కడికి వెళ్ళాక అదేమైనా బయలుపరుస్తాడేమో కానీ ఇక్కడ నుండి నిత్య జీవితం వరకు వెళ్ళటానికి నీకు ఇందులో ఉన్న సారాంశం చాలు. కనుక దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని మోసపోవద్దు ప్రియమైన దేవుని సంఘమా. గాలికి చెదరగొట్టబడు పొట్టువలే ఎవరు పడితే వారు ఏది పడితే అది బోధిస్తుంటే, గ్రంథంలో లేనివి చెబుతుంటే వాటిని నమ్మి మీరు కొట్టుకొని పోకుండున్నట్లు మీ విశ్వాసమును జాగ్రత్తగా కాపాడుకోండి. మీ విశ్వాసాన్ని బలంగా నిలబెట్టుకోండి. అప్పుడు మీకు ఆశీర్వాదం, అప్పుడు మీకు దీవెన, అప్పుడు మీ కుటుంబానికి శాశ్వతమైన దీవెన, శాశ్వతమైన ఆశీర్వాదం. విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, ఆయన కృపను మీ పట్ల విస్తరింపజేయగలడు. మీ కుటుంబాలను దీవెనాశీర్వాదాలతో నింపుతాడు. నిజమైన ఆత్మానందాన్ని, నిజమైన సంతోషాన్ని మీ వశం చేస్తాడు. అది ధన్యకరమైన స్థితి. కాబట్టి గాలికి చెదరగొట్టబడే పొట్టులాగా ఏ బోధ పడితే ఆ బోధకి, ఎటు పడితే అటు, ఎలా పడితే అలా దయచేసి మీరు వెళ్ళిపోకూడదని మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. మీ అందరికీ అర్థమైంది కదా. దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, ఆత్మ ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, సంఘము ఒక్కటే, సంఘమునకు శిరస్సు క్రీస్తే. ఇది మనం ఎరిగినటువంటి బోధ, సత్య బోధ. ఈ బోధను విడిచి ముందునకు సాగు ప్రతివాడు క్రీస్తుని ఎరుగనివాడు. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వాడెవడో వాడేనట క్రీస్తుకు విరోధి అంటున్నాడు.